సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి ఫర్నిక, జెడ్పీ చైర్మన్ శ్రీమతి వనజమ్మ. ఈ సందర్భంగా మొత్తం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మన్నే జీవన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు నీ గత ప్రభుత్వం వారిని చిన్నచూపు చూసిందని దృష్టిలో పెట్టుకుని తమ అభ్యర్థిని 100% గెలిపించుకుని ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. 100% ఇప్పుడున్నటువంటి స్థానిక ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ గతంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేక, గత ప్రభుత్వం వాళ్ళు చూసిన చిన్న చూపుని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులుగా గెలిచినా తప్ప మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు సభ్యులకు కానివ్వండి, లేకుంటే గ్రామాలకు కానివ్వండి ఏమి చేయలేకపోయినాం అనేటువంటి అసహనంతో ఉన్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి గ్రామానికి ఉదాహరణగా తీసుకుంటే మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు 3 మున్సిపాలిటీలు తప్ప మిగతా ప్రతి గ్రామంలో 5 నుంచి 12 లక్షల వరకు సీసీ రోడ్లు కార్యకర్తలు ఆ గ్రామ ప్రజలు అవసరమైన రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎప్పుడు అభివృద్ధి అనేది మనకు బయటపడుతుందంటే గ్రామాలలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరుగుతూ ఉంటేనే, గ్రామాల అభివృద్ధి అయితేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతున్నటువంటి విషయాన్ని మరొకసారి వాళ్ళు గుర్తు చేసుకొని గతంలో పడ్డ ఇబ్బందిని వాళ్ళ ఈ 4 సంవత్సరాల పీరియడ్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మాకు ఫండ్ ఇవ్వండి, మా ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలి, మా వార్డు డెవలప్మెంట్ చేసుకోవాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా పెట్టిన ప్రభుత్వానికి పోయినసారి 3 నెలల క్రితం ప్రభుత్వ ఏర్పాటులో లేదా కాంగ్రెస్ పార్టీ గెలుచుడులో కూడా వారి భాగస్వామ్యం ఉంది. ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపులో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా, ఏ విధంగా అయితే ఆనవాయితీగా వచ్చిందో గతంలో రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, మిగతా ఎమ్మెల్సీ ఎట్లా గెలిచారో ఈ జీవన్ రెడ్డి గారు కూడా అంతే పెద్ద ఎత్తున గెలవబోతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. జీవన్ గారికి ఓటేయడానికి ప్రధాన కారణం కూడా అదే కదా. 4 సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు. నేనేమంటా, మీ దగ్గర అంతా మీడియా మీ చేతిలో ఉంది. మీడియా మీ మధ్యలో